క్రమోస్తల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణకు ఏసీబీ కోర్టులో హాజరు కానున్నారు. శివబాలకృష్ణ కస్టడీ పిటిషన్పై విచారణ జరపనున్నారు. విచారణ కోసం ఏసీబీ అధికారులు 5 రోజులు కస్టడీ కోరారు. ఆదాయానికి మించిన ఆస్తులు జమ చేసినట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు ఇప్పటికే దాడులు నిర్వహించి ఆస్తి జప్తు చేశారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. సో ఎన్ని గంటలకి శివబాలకృష్ణ విచారణ ప్రారంభం కాబోతుంది? ఇప్పటికే 100 కోట్ల ఆస్తులు గుర్తించామని చెప్తాను. ఇక విచారణలో ఎలాంటి విషయాలు అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణన్ అయితే ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఏదైతే 5 రోజుల్లో కస్టడీ పిటిషన్ కోసం ప్రస్తుతం ఏసీబీ కోర్టులో కూడా ఈరోజు విచారణ అయితే జరగనుంది. మరికొద్దిసేపట్లో కూడా ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణన్ అయితే ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. మొత్తానికి హెచ్ఎండిఏలో పనిచేసేటప్పుడు అలాగే రేరాలోని దీనికి సంబంధించి తన ఉద్యోగం అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు కూడా ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఆరోపణలు రావడంతో ఏసీపీ అధికారులు వాళ్ళ ఇంటి మీద అలాగే వాళ్ళ బంధువులు ఆఫీసుల ఇళ్ల మీద కూడా సోదాలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సోదాలు నిర్వహించిన తర్వాత కూడా ఏదైతే కొన్ని ఆస్తి పత్రాలు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఏసీపీ అధికారులు అయితే సీజ్ చేశారు. అలాగే ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఆ రోజు జరిగిన ఏసీపీ రైడ్స్లోని తన ఇంట్లో దొరికిన డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు లెక్క పెట్టడానికి మనుషులు చాలక ఏదైతే మిషన్లు తీసుకొచ్చి మరీ లెక్క పెట్టారంటే అతని అవినీతి ఎంతవరకు ఉన్నదో కూడా మనమైతే చూడొచ్చు. ఏదైతే హెచ్ఎండిఏలోని ఆ ప్లానింగ్ విభాగంలో పనిచేసే సమయంలోని తన ఉద్యోగాన్ని అడ్డపెట్టుకొని ఏదైతే భారీగా అక్రమాలు పాల్పడినట్లు కూడా ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై అయితే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో కూడా ఏసీపీ అధికారులు ఈ రైడ్స్ అయితే నిర్వహించారు. ఆ తర్వాత ఏదైతే హెచ్ఎండిఏ డైరెక్టర్ను కూడా కస్టడీకి అయితే తీసుకున్నారు. మొత్తానికి ఈ ఉద్యోగం చేసే సమయంలోని ఏదైతే పర్మిషన్స్ ఇచ్చే సమయంలోని ఈ ఫైల్స్లోని చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పి భారీగా లంచాలు అయితే డిమాండ్ చేశారు. లంచాలతో పాటు ఏదైతే వస్తువు రూపంలో కాకుండా తన విల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన లంచాల కింద పొందినట్టుగా అయితే ఏసీపీ అధికారులకు అయితే గుర్తించారు. మొత్తానికి హెచ్ఎండిఏలోని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లోని ఏదైతే పర్మిషన్స్ కోసం ఒక ప్లానింగ్ ఆఫీసర్ అయిన శివబాలకృష్ణ దగ్గరకు వచ్చే సమయంలోని తన ఫైల్స్ చూసి ఇందులో చాలా మార్పులు ఉన్నాయని చెప్పి ఒకవేళ ఈ పర్మిషన్స్ ఇవ్వాలంటే కనుక తనకి లంచం ఇవ్వాలంటూ కూడా చాలా డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ లంచం కూడా మెయిన్గా క్యాష్ రూపంలో, బంగారం రూపంలో కాకుండా విల్లాల రూపంలో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విల్లాల రూపంలో తీసుకుని బినామీల పేరిట ఈ విల్లాలను రిజిస్ట్రేషన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. గత 2 ఏళ్ల క్రితంలోనే ఏదైతే ఏసీపీ అధికారులకు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై అయితే ఈ కేసులకు సంబంధించి అప్పటికే కంప్లైంట్ రావడం జరిగింది. ఈ 2 ఏళ్లలో కూడా ఏదైతే ఏసీపీ అధికారులు కూడా బాలకృష్ణపై అయితే పూర్తిగా ఫోకస్ అయితే పెట్టి గత 4 రోజుల క్రితం అయితే ఏదైతే డైరెక్టర్పై బాలకృష్ణ ఇంటిపై అయితే సోదాలు అయితే నిర్వహించారు. మొత్తానికి ఉద్యోగం హెచ్ఎండిఏలోని అలాగే రేరాలో పనిచేసిన సమయంలో భారీ అక్రమాలు అయితే చెవి చూసినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోని ఏసీపీ అధికారులు శివబాలకృష్ణ అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా తన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే లాకర్స్ సంబంధించి అవి కూడా ఓపెన్ చేయాలని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే చూస్తున్నారు. తన కుటుంబ సభ్యులకు సంబంధించి సుమారు 15 బ్యాంకు లాకర్స్ అయితే ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఈ బ్యాంకు లాకర్స్ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఎన్నో బయటపడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కొన్ని 100 కోట్లు ఆస్తులు సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ఇవన్నీ కూడా ఉద్యోగం అడ్డు పెట్టుకొని ఈ అక్రమాలు చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అలాగే ఏదైతే ఉద్యోగం చేసే సమయంలోని ఏదైతే ఒట్టినాగిలపల్లి భూ వినియోగ నిరోధకకు సంబంధించి జీవోకి సంబంధించి కూడా ఏసీపీ అధికారులు అయితే పూర్తిగా ఫోకస్ అయితే పెట్టారు. మొత్తానికి ఈరోజు ఏసీపీ కోర్టులో అయితే దీనిపై అయితే శివబాలకృష్ణ ప్రవేశపెట్టి దీనిపై అయితే ఏసీపీ కోర్టు కూడా ప్రస్తుతం విచారణ అయితే జరపనుంది. ఈ విచారణ సమయంలో కూడా ఏదైతే 5 రోజులు కస్టడీ అయితే ఏసీపీ అధికారులు అయితే కోరుతున్నారు. అలాగే ఈ విచారణ తదనంతరం కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతని తర్వాత ఎన్ని అక్రమాస్తులు సంపాదించారన్న కోణాలు అయితే ప్రస్తుతం విచారించే అవకాశం అయితే ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్.